ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ కి హైప్ అనేది ఎంత ఉందో ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. సో మన ఉస్తాద్ భగత్ సింగ్ కి బుక్ మై షోలో కూడా 1 అవర్కి మారుతాయండి టికెట్స్ అనేటివి. ఇదేం అఫీషియల్ ఏం కాదు. సో 1 అవర్ తర్వాత ఇంతమంది బుక్ చేసుకున్నారు, 1 అవర్ తర్వాత ఇంతమంది బుక్ చేసుకున్నారు అని చెప్పి దాంట్లో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1 అవర్కి ఇప్పుడు చూడు కింద చూపిస్తాను ఆ యొక్క ఇది అనేది. సో 10 అంటే 10,000కు పైగా ఈ యొక్క టికెట్స్ అనేవి బుక్ అయ్యాయి ఉస్తాద్ భగత్ సింగ్ కి. అదే దురంధర్ మూవీకి చూడండి 45.88కే బుక్ అయ్యాయి. చూపించాను కదా, మీరు చూశారు కదా, ఇది దురంధర్ది అనమాట. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది రావాలి ముందు. ఉస్తాద్ భగత్ సింగ్ కి దురంధర్ కి ఇంత తేడా ఉందా ఈ రెండు మూవీస్లలో? సో ఈ యొక్క రెండు మూవీస్ లో మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. ఉత్త హెల్ మ్యాన్ 1 అవర్కి 45.88K యొక్క టికెట్స్ అనేటివి అమ్ముడుపోయాయా? ఇదేం అఫీషియల్ కాదు, ఓకేనా? ఇంకో 1 అవర్కి పెరగొచ్చు, పెరగపోవచ్చు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే ఇక కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ అయితే పడతాయి అనమాట. సో ఈ యొక్క మూవీకి హైప్ ఉందా లేదా, అసలు మన జనాలు ఏమనుకుంటున్నారు ఈ యొక్క మూవీకి పోటీగా దురంధర్ మూవీ అయితే వస్తుందన్నమాట. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏమనుకున్నారు, డైరెక్టర్ హరిశంకర్ గారు ఏమనుకున్నారు, సో ఈ యొక్క మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏ రేంజ్ లో వెళ్తుంది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వస్తే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే మీకు ఒకటి చూపిస్తా, బాగా చూడండి. ఇప్పుడు మూవీకి హైప్ ఉందా లేదా అని అనుకుంటే మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారండి. సో వాళ్ళని అడగంగానే పెద్ద హైప్ ఉంది, అది ఇది ఉంది అని చెప్పి అనుకుంటారు అనమాట. సో నేను ఇక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, బాగా అర్థం చేసుకోవడానికి ఒక 6th సెన్స్ అనేది ఒకటి పనిచేస్తుంది కదా మనకు. సో ఇక్కడ తెలుస్తుంది అనమాట. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు బుక్ మై షోలో చాలా మంది టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు అనమాట. మనకు హైప్ అనేది ఇక్కడే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చాలా అప్డేట్లు అయితే చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఈ యొక్క మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో, తన డిఎన్ఏ ఎలా చలనం అనేది ఇస్తాడో, మన పవన్ కళ్యాణ్ గారు ఎవరు లేనప్పుడు ఎలా సంతోషపడతాడు, నవ్వుతాడు అనేది ఈ యొక్క మూవీలో చూడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మీకు తెలిసిందే అనమాట. సో వాళ్ళు అదర్ స్టేట్ మూవీ ఏదైతే ఉందో దురంధర్ మూవీ అనమాట. సో ఆ మూవీ అయితే వస్తుంది. ఆ మూవీని 1కి 3 సార్లు చూశారనమాట వీళ్ళు, ఓకేనా? సో నీకు ఎలా తెలుసు బ్రో అంటే మైత్రి మూవీ మేకర్స్ ఓనరే చెప్పడం అనేది జరిగింది ఒక పెద్ద ప్రెస్ మీట్ ముందు, ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఆ మూవీ చూసి వీళ్ళు మన స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగ్ తో దింపుతున్నారనమాట. వీళ్ళు అన్ని అనుకోనే దింపడం అనేది జరిగింది. ఇప్పుడు ఇటీవల ఒక పెద్ద కాంట్రవర్సీ అనేది కూడా జరిగింది. దురంధర్ మూవీ వస్తుంది, టాక్సిక్ మూవీ అనేది భయపడి తప్పుకునింది అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది. యూట్యూబ్ లో చూసే ఉంటారనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి, మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అలా కాదనమాట. సో ఇది ఒక జాతీయ సమైక్యత మీద పోరాటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మూవీలో మన పవన్ కళ్యాణ్ గారిని ఎదురుగా దింపుతున్నారనమాట. అంటే పోటీగా దింపారనమాట. అంటే వెనక్కి తగ్గకుండా ఆ మూవీ వస్తుంది, అది దేశానికి సంబంధించిన మూవీ, అందరూ దాన్ని ఎక్కువ చూస్తారు అని చెప్పి ఒక ఆలోచన లేకుండా, సో దానికి పోటీగా మన ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని దింపడం అనేది జరిగింది. సో ఇక చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తారు ఈ యొక్క మూవీలో డైరెక్టర్ హరిశంకర్ గారే చెప్పారు. డైరెక్ట్ గా ఏమని చెప్పాడంటే, సో పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు, ఆయన ఎవరు లేనప్పుడు ఎలా నవ్వుతాడు, ఆయన స్టైల్ ఏంటి, ఆయన స్వాగ్ ఏంటి అని చెప్పి ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లో, సో ఆ విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని సేమ్ టు సేమ్ అదే విధంగా చూస్తాము అని చెప్పి చెప్పడం అని కూడా జరిగింది అనమాట. సో గబ్బర్ సింగ్ కి దీనికి అసలు తేడా లేదు, ఓకేనా? తేడానే లేదనమాట. అది సపరేటు, ఇది సపరేట్ అనమాట. అంటే ఆ కంటెంట్ సపరేట్, ఈ కంటెంట్ సపరేట్ అనమాట. అదేంటి బ్రో 2 సినిమాల్లో పోలీసే కదా అని అంటే, సో పోలీసే కాదనట్లేదు, కంటెంట్ వేరే అనమాట. దీనికి అసలు సంబంధమే లేదనమాట. సో సాంగ్స్ పరంగా కానీ, ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ కానీ, సో ఎడిటింగ్ కానీ, ఆ యొక్క సౌండ్స్ కానీ మొత్తం నీట్గా ప్రిపేర్ చేసుకొని వీళ్ళు అంతా ఓకే అనుకున్న టైంలో మన దురంధర్ మూవీకి పోటీగా దింపారనమాట. ఇక చూడాలి, డైరెక్టర్ హరిశంకర్ గారు చెప్పినట్టే ఇంకా మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లోనే ఉంటుందన్నమాట. కానీ ఒకటండి, అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు చేసే కామెడీ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, మొత్తం ఎనీథింగ్, సాంగ్స్ కానీ, సో ఒక హై లెవెల్లో ఉంటుంది అని చెప్పి డైరెక్టర్ హరిశంకర్ గారు చెప్పడం అనేది
జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టారు దేనికి బ్రో అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టాలి, ఒకరికి లవ్ అనేది, ఒకరికి డాన్స్ ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకొని వచ్చారనమాట. అది ఎవరో కాదు, మన శ్రీలీల గారిని, మీకు అర్థమవుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది జాతీయ సమైక్యత మీద వస్తుందన్నమాట. ఈ యొక్క మూవీ అనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఆ యొక్క ట్రైలర్ లో ముస్లిమ్స్ వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. సో ఒక పార్లమెంట్ దగ్గర మన పవన్ కళ్యాణ్ గారు ఏదో కాంట్రవర్సీ అనేది జరుగుతుంటుంది, ఎవరినో కొడుతుంటాడు అనమాట. సో మతాలకు సంబంధించిన మూవీ అయితే కాదు, ఓకేనా. జాతీయ అంటే మన దేశానికి సంబంధించిన మూవీ, దీంట్లో నో అబ్జెక్షన్. దీంట్లో ఒక ఐటెం సాంగ్ పెట్టాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేశారు, ఓకేనా. సో ఎవరు మన హరిశంకర్ గారు ఒప్పుకోలే. ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, మీరు అడిగేది ఏంటి అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇంతకుముందు ఒక మూవీ చూసే ఉంటారు మీరు, సో పవన్ కళ్యాణ్ గారిది ఖుషి, తమ్ముడు, అలా చూసుంటారన్నమాట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఉన్న తమ్ముడు అలాంటివి ఏ స్టైల్ ఉంటుందో, గుడుంబ శంకర్లో కూడా ఏ స్టైల్ అనేది ఉంటుందో అక్కడక్కడ మీకు మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ లో, ఓకేనా. సో అప్పుడు ఇప్పుడు వేరు కదా బ్రో అని అంటే ఇప్పటికి చేంజ్ అయితే అయ్యింది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా అడ్జస్ట్ అయితే అవుతారు, అది మటుకు కన్ఫర్మ్డ్ గా క్లారిటీగా చెప్పొచ్చు అనమాట విషయం. ఇది చెప్పడం అనేది మర్చిపోయాను అనమాట. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏదైతే ఉందో టైటిల్ కూడా అది కాదు అసలు, ఓకేనా. వీళ్ళు అనుకున్న స్టోరీ వేరు, ఇప్పుడు చేస్తున్న స్టోరీ వేరు అనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇటీవల పూర్వకాలంలో ఖుషి అనే మూవీ ఉంది, ఓకేనా. ఖుషి అనే మూవీ లవ్ అనేది పెద్ద ఇదిగా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఆ యొక్క ఖుషిలో ఏదైతే ఉంటుందో ఆ లవ్ అనేది, సో అదే విధంగా ఈ యొక్క మూవీలో చూపిద్దాము అని చెప్పి డైరెక్టర్ హరిశంకర్ గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉన్న పొజిషన్ వేరు కాబట్టి అన్ని అనుకూలంగా ఉండవు కాబట్టి స్టోరీ అనేది మార్చేశారనమాట. స్టోరీ అనేది మార్చేసి జాతీయ సమైక్యత మీద ఈ యొక్క మూవీ అనేది తీసుకొని వచ్చారనమాట. చూడాలి ఇక మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదు. మూవీ అనేది పక్కా హిట్ అవుతుందని చెప్పి నా ఊహాగమనం అనమాట. సో చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కూడా నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను అనమాట. మన మూవీ అనేది అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది ఎంత హైప్ ఉంది, దురంధర్ మూవీ అనేది ఎంత హైప్ ఉంది అని చెప్పి క్లారిటీగా మీకు ఒకటే తెలుసుకోవాలనుకుంటే, సో ఇప్పుడు బుక్ మై షోలో కూడా టికెట్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు ఎవరికి ఎంత టికెట్స్ బుక్ చేశారు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. మీకు ఇప్పుడే చూపిస్తా చూడండి, ఓకేనా. లేదా స్క్రీన్ షాట్ పెడతా, ఈ సైడ్ ఉంటుంది, ఒకసారి చూడండి. దురంధర్ మూవీకి 17,000కు పైగా 14,000కు పైగా టికెట్స్ అనేటివి బుక్ అవుతున్నాయి దురంధర్ మూవీకి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి 6,000, 7,000, 8,000, 3,000, 4,000 వరకే పైన బుక్ అవుతున్నాయి అనమాట. ప్రతి 1 అవర్ కి బుక్ అవుతున్నాయి అనమాట. ఒక 1 అవర్ కి 6,000 బుక్ అవుతే ఇంకో 1 అవర్ కి 3,000 బుక్ అవుతున్నాయి అనమాట. ఇంకో 1 అవర్ కి 4,000 బుక్ అవుతాయి అనమాట. ఈ విధంగా ఈ రేంజ్ లో బుక్ అవుతున్నాయి అనమాట ఉస్తాద్ భగత్ సింగ్. అదే దురంధర్ మూవీకి 14,000కు పైగా బుక్ అవుతున్నాయి అనమాట 1 అవర్ కి. ఇంకో 1 అవర్ కి 17,000కి టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి అనమాట ఇంకో 1 అవర్ కి. ఇంకో 1 అవర్ కి ఇంకో 14,000 పైగా బుక్ అవుతున్నాయి అనమాట. మీరు ఇక్కడే డిఫరెన్స్ చూసుకోండి. అంటే ఏ మూవీకి ఎక్కువగా హైప్ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆ యొక్క సినిమాను చూసే మన ఉస్తాద్ భగత్ సింగ్ ని పోటీగా దింపారు అని చెప్పి ఆయన నోటితోనే చెప్పడం అనేది జరిగింది. మన మూవీని దింపాలి, మన సత్తా ఏంటో తెలుసుకోవాలి కదా. సో అదనమాట. 2 మూవీస్ అనేటివి దేశానికి సంబంధించిన మూవీస్ కాబట్టి ఇక మూవీ అనేది వచ్చిన తర్వాత హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ఇంకా ప్రజల చేతిలోనే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేతిలో కూడా లేదు, ఓకేనా. అది పబ్లిక్ చేతిలో ఉంది, హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని ఉస్తాద్ భగత్ సింగ్, ఓకేనా. సో మరి మీరు ఏ మూవీకి వెళ్తారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.